Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. మహబూబాబాద్ డోర్నకల్కి చెందినటువంటి నరేష్ నారాయణ కాలేజ్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. గత 3 రోజుల కోసము హాస్పిటల్లో తను ఓపీ తీసుకొని ఇక్కడ చెకప్ కోసం వచ్చాడు. ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. కానీ ఈరోజు నరేష్ చనిపోవడానికి ఈ హాస్పిటల్ కామినేని హాస్పిటల్ మేనేజ్మెంటే కారణమని చెప్పేసి కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులంతా ఇక్కడ కామినేని హాస్పిటల్ ముందు కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నరేష్ని మాకు తిరిగి ఇచ్చేయాలి, డబ్బుల కోసమే ప్రాణాలను తీశారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు నరేష్ ఎందుకు వచ్చాడమ్మా హాస్పిటల్? నరేష్కి ఏదో చిన్నది చెస్ట్ పెయిన్ వచ్చింది, దానివల్ల చూయించుకుందామని వచ్చిండట. వచ్చేసరికల్లా ఇక్కడ నీకు వాళ్ళు బూడింది 4 హోల్స్ ఉంటాయి కదా గుండెకి, ఒకటి మొత్తానికే నీకు లేదు, ఒక హోల్ మాత్రం వాపు వచ్చింది. ఇది కట్ చేసి మళ్ళీ ఏదో బయట నుంచి నరం తీసుకొచ్చి, బయట నుంచి మళ్ళీ అతని శరీరంలో నుంచి కూడా కాదు, బయట నుంచి నరం తీసుకొచ్చి మీకు వెయ్యాలి. 3,50,000 3 లక్షల రూపాయలు, 5 లక్షల 3,50,000 మాట్లాడుకున్నారు. నరేష్ తో పాటు ఎవరు వచ్చారు ఆ రోజు? నరేష్ పాటు వాళ్ళ భార్య మిస్సెస్ వచ్చిర్రు, అందరు కలిసే వచ్చిర్రు. ఆయన నడుచుకుంటూ వచ్చిండు, జాయిన్ అయ్యిండు. తర్వాత ఏం చెప్పారు, వీళ్ళు ఎక్స్రేలు అన్నీ తీసి ఏం చెప్పారు అంటే, బాబు నీకు చిన్నప్పుడే ఒక నరం లేదని చెప్తాడు. నరం లేకపోతే మరి ఇన్ని రోజు ఎట్లా ఉన్నాడు ఆయన? ఇప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, ఏది లేదు. అలాంటి ఆయనకు ఏదో మాయమాటలు చెప్పి పైసలు దొబ్బాలని ఈ విధంగా ఆపరేషన్ అని చెప్పి ముందుకు నడిపించి ఆ నరం మీకు కొత్తది తీసుకొచ్చి చేయాలంటే ఆరోగ్యశ్రీ మీద రాదు, నీ ఎల్ఐసి పనిచేయదు, ఈ ఎల్ఐసి 3 లక్షలు, నువ్వు ఇంకా ఆ 3 లక్షలన్నర కడితే నీకు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సరే మంచిదని వాడు సప్పో చేసి, అరే ఎందుకు ఇట్లా ముందర పడతాను అంటే, లేదు నీకు ముందు భవిష్యత్తులో ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఇప్పుడే చేసుకో, మళ్ళీ భవిష్యత్తులో నీకు షుగర్ బీపీ వచ్చిందంటే ఆపరేషన్ చేయడానికి వీలు ఉండదు. వాళ్ళ భార్య పిల్లలు ఇప్పటిదాకా ఏం ఉన్నారు మేడం, వాళ్ళని తీసుకురావడానికి వీరు చిన్న పిల్లలు, వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లగాడు, వాళ్ళ కుటుంబానికి ఆధారం ఆ పిల్లగాడు ఒక్కడే. వాళ్ళ తండ్రి ఆయనకు 75 సంవత్సరాలు, ఆయన ఏం పని చేయలేడు. వాళ్ళ తండ్రి ఆయన పింఛన్ మీద బతుకుతాడు. సురేష్ వాళ్ళ తండ్రి, నరేష్ వాళ్ళ తండ్రి. నరేష్ తండ్రి ఉన్నారు, తనతో మాట్లాడదాము. ఏం చెప్పారు డాక్టర్? తీసుకొచ్చారు, ఆపరేషన్ చేయాలన్నారు, చేసిండ్రు. మంచి 3 గంటల వరకు మంచిగానే అయిపోయింది, బాగున్నది అని చెప్పిండ్రు. 3 గంటల తర్వాత 1 గంట సేపు మా బ్లడ్ నడిచింది, తర్వాత బ్లడ్ ఆగిపోయింది. ఇక బ్లడ్ ఎక్కియాల, బ్లడ్ ఆగటం లేదని చెప్పాను. అట్లా చేసారు లాస్ట్కి 9:30 వరకు అయిపోయిందని చెప్పాను. అంటే మీకు డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు ఇప్పటికి కూడా ఏం చెప్తున్నారు? నరేష్ ఎందుకు చనిపోయాడని రీజన్ చెప్తున్నారు? ఆయన బాడీ సహకరించలేదని చెప్తున్నారు, కానీ మా మిస్టేక్ అయితే ఏం లేదు, ఆయన బాడీ సహకరించలేదని చెప్తున్నారు. ఆయన హెల్తీ పర్సన్ అండి, ఇంతవరకు ఫీవరు అలాంటి ఏది లేదు. ఏదో ఆ ప్రాబ్లం వచ్చి కానీ అలా టెస్ట్ చేయించుకొని వచ్చాడు. 95% ఓకే అని 2-3 టైమ్స్ కనుక్కున్నాకనే వచ్చిండు, అన్ని చోట్ల కనుక్కున్నాకే వచ్చిండు, చేయించుకోవచ్చు అన్నాకనే హెల్దీగా వచ్చిండు. హెల్దీగా వచ్చిన పర్సన్ని ఇట్లా చేశారు, నెగ్లెక్ట్ చేయడం, ఈ హాస్పిటల్ నెగ్లెక్టేషన్ వల్లనే అది జరిగింది. నరేష్ ఏం పని చేస్తుంది? నారాయణ కాలేజీలో అకౌంటెంట్ చేస్తారు. వాళ్ళు సీనియర్ డాక్టర్లు కాకుండా ట్రైనింగ్ డాక్టర్తో సర్జరీ చేయించారు. ఆ డాక్టర్ నిర్లక్ష్య కారణం వల్లే జరిగింది. ఈ 3 గంటలకు సర్జరీ జరిగింది, నైట్ 9 వరకు కూడా ఏం చెప్పలే, బ్లీడింగ్ ఆగలేదు. అమౌంట్ అంతా వాళ్ళకి ఇదైపోయినాక బాబు బ్లీడింగ్ ఆగట్లే చనిపోయిందని అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ హాస్పిటల్లో ఉంటే అప్పుడు చెప్పారు. పూర్తిగా డాక్టర్ నిర్లక్ష్యం ఇందులో అవపడతాయి. ఆ డాక్టర్ని మేము ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ డాక్టర్కి ఎలాంటిది గుర్తింపు లేదు, ప్రాక్టీస్ లేదు. గూగుల్లో చెక్ చేస్తే మేనేజ్మెంట్ తో మాట్లాడారా? అసలు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదండి, వాళ్ళు స్పందించట్లేదు, అసలు ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు. నిన్న నైట్ 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు కూడా వాళ్ళు దేనికి సమాధానం చెప్పట్లేదు, రెస్పాన్స్ లేదు, ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నాకు న్యాయం జరగాలి. చిన్న పిల్లలు ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి అసలు? ఆయన మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు? తండ్రి, పిల్లలు, భార్య, ఇద్దరు పిల్లలు, 8 years 6 years పిల్లలు, చిన్న పిల్లలు, 20 భార్య
ఆయన కూడా కొంచెం డెఫ్. వాళ్ళే పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. మేము దౌర్జన్యం చేయలేదు. నారాయణ కాలేజీ వాళ్ళందరూ కలిసి వచ్చాము, సామరస్యంగా మాట్లాడదామని వస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఏం పిక్కుంటో అని చెప్తున్నారు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. అక్కడ అందరు కలిసి వాళ్ళందరూ పోలీసు వాళ్ళందరినీ తీసుకొచ్చుకున్నారు. మేమేమి గొడవ చేయడానికి రాలేదు, మాకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా మాకు చెప్పట్లేదు. ఎందుకు చనిపోయారు? చిన్న పిల్లలు ఉన్నారు, అతని వయసు కూడా చాలా తక్కువ. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు, ఆయనకు న్యాయం జరగాలి, అదే మా కోరిక. మా మనిషి ఎట్లాగో పోయిండు, రాడు, అది మాకు తెలుసు, కానీ మాకు న్యాయం చేయాలి. యాజమాన్యం ఇప్పటి వరకు కూడా అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు. మా తప్పేముంది? మేము డబ్బులు కట్టినా, డబ్బులు కట్టలేదా? డబ్బులు కట్టినా కూడా ఏంది ఇది? ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అన్ని డబ్బులు దొబ్బి మా మనిషిని, మా నడిచి వచ్చిన మనిషిని ఇప్పుడు శవపెట్టికి ఎక్కించారు. ఏందండి ఇది? ఎవరి నిర్లక్ష్యం? మా మనిషి ఎంత హెల్తీగా ఉన్నాడో మాకు తెలుసు. మేము మొన్న కూడా వచ్చి మాట్లాడిపోయిన వ్యక్తి ఇవాళ మరణించిందంటే ఏందండి అది? ఏంది అసలు? మాకు ఇప్పుడు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలని మేము ధర్నా చేస్తున్నాం. అయితే ఒకవైపు నరేష్ కుటుంబ సభ్యులు, మరోవైపు కాలేజ్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు, తమకు న్యాయం జరగాలి అని చెప్పేసి. సార్, మీరు కాలేజ్ తరఫున వచ్చారా? లేదండి, నేను నరేష్కి క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం మేము. అతను ఇక్కడ సుమారు దాదాపు 20 సంవత్సరాల నుంచి నారాయణలో వర్క్ చేస్తున్నాడు. చాలా అత్యంత మంచి వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీలో అతని భార్య, 2 పిల్లలు, వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్ ఉన్నాడు. ఈ హాస్పిటల్కి నడుచుకుంటూ వచ్చాడండి. శివమై మాకు అప్ప చెప్తున్నారు, హాస్పిటల్కి ఆరోగ్యంగా నడుచుకుంటూ ఛాతీ నొప్పి అనేది వస్తే శివాన్ని మాకు అప్ప చెప్పే ప్రయత్నం చేస్తున్నారు యాజమాన్యం. మాకు మధ్యాహ్నం పూట ఎప్పుడు చనిపోతే మొత్తం పూర్తి డబ్బులు కట్టిన తర్వాతకి మాకు చనిపోయిన సంగతి క్లెయిమ్ కూడా అప్రూవ్ అయిపోయినాక అప్పుడు ఒక ఠాగూర్ సినిమాలో ఏదైతే జరిగిందో సేమ్ సీన్ ఇక్కడ రిపోర్ట్ చేశారు. మనిషి మధ్యాహ్నం చనిపోతే సాయంత్రం పూట మాకు 8-9 తర్వాతకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎందుకు దాయాల్సి వచ్చింది, ఆపరేషన్లో ఏం జరిగింది, ఆపరేషన్ జరిగేటప్పుడు ఏం జరిగింది, మాకు పూర్తి సమాచారం ఏం లేదు. ఇప్పటి వరకు కూడా మేము ఇంతమంది దగ్గర 200 మందిని పొద్దున్న నుంచి మేము ధర్నా చేస్తుంటే మా బాధ వ్యక్తిగా తెలుస్తుంటే ఒక్క యాజమాన్యం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎవరు రాలేదు. మేము అడుగుతుంది మాకు న్యాయం జరుగుతుంటున్నాం. ఒక అమాయక ప్రాణాన్ని తీశారు వీళ్ళు, ఒక అమాయక ప్రాణాన్ని తీసి ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారు వీళ్ళు న్యాయం జరిగేదాకా మా బయట ఇక్కడే ఉంటుంది, మా ధర్నా కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడి నుంచి. అంటే మహబూబాబాద్కి చెందినటువంటి నరేష్ తనకి ఛాతిలో నొప్పి ఉంది అని చెప్పేసి వచ్చాడు. కేవలం చూయించుకొని వెళ్ళిపోవడానికి అవుట్ పేషెంట్ లాగే వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి బ్లాక్ అయిపోయింది, హోల్స్, సర్జరీ చేయాలని చెప్పడం 3 రోజుల్లోనే హైడ్రామాని క్రియేట్ చేశారు. నిన్న సాయంత్రం 5 గంటలకి చనిపోతే సాయంత్రం 9:30 గంటల వరకు మాకు చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ నరేష్ కుటుంబానికి అన్యాయం చేసింది కామినేని హాస్పిటల్. సర్జరీ చేసినటువంటి వ్యక్తి కూడా ఎక్స్పీరియన్స్ లేనటువంటి డాక్టరు, ఒక ట్రైనీ డాక్టర్ చేత ఈ సర్జరీ చేయించారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ అంత హైడ్రామాని క్రియేట్ చేసి నరేష్ చనిపోయాడు అని చెప్పేసి చాలా సున్నితంగా చెప్తూ మాకు సంబంధం లేదని చేతులెత్తేశారు కామినేని హాస్పిటల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నరేష్ కుటుంబ సభ్యులు, మరోవైపు కాలేజ్కి సంబంధించినటువంటి సిబ్బంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, కామినేని హాస్పిటల్.